పడవ నడుపుతున్నాడు, నడిపే నాయకుడు పడవ నడుపుతున్నాడు. అందులో పండితుడు కూర్చున్నాడు. పండితుడిని ఆ దరికి చేరుస్తున్నాడు. ఇద్దరు పోతున్నారు. వాడు అన్ని విషయాలు ఆరితేరిన పండితుడు పడవోడిని అడిగాడు. ఏమోయ్ అన్నాడు. చెప్పండి బాబాయ్ అన్నాడు. ఆడు తెడ్డేస్తా. నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అన్నాడు. ఏం గోళం బాబా, నాకు ఏ గోళం తెలియదు బాబా, ఏ గోళ తెలియదు అన్నాడు. ఏమిటి ఖగోళ శాస్త్రం తెలీదా? ఖగోళ శాస్త్రమా తెలీదా? నీ లైఫ్లో 25% వేస్ట్ అయ్యి అన్నాడు. ఫోన్లేండి బాబాయ్, నాకేంటి తెలుసు బాబాయ్, చదువు లేనండి, మొద్దుండి బాబాయ్, పడవ నడుపుకుంటూ బతికేస్తున్నాను బాబాయ్. కొంచెం ముందు విన్నాక పోనీ నీకు గణిత శాస్త్రం తెలుసంట అన్నాడు. ఏంది బాబాయ్ గణిత శాస్త్రమా? అసలు పదం పలకటమే నా చేత కదా బాబాయ్, నాకేది పడవ నడుపుకున్నాడు బాబాయ్, నాకు అంత మించి ఏం రాదు బాబాయ్ అన్న. ఏది గణిత శాస్త్రం కూడా రాదు? వారే 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 నీ లైఫ్ 50% వేస్ట్ అయ్యా అన్నాడు. బాగా నడేట్లోకి పోయారు. నడేట్లో పోయిన తర్వాత ఈ 3వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా కనీసం నీకు నక్షత్ర శాస్త్రం అన్న తెలుసా? తెలీదే? వారే 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 వేస్ట్ అయ్యాను. వాడు చెప్పాడు, బాబాయ్ నాకు ఏ శాస్త్రం తెలియదు బాబాయ్, నన్ను అడగండి బాబాయ్, నాకేదో దడొచ్చేస్తుంది బాబాయ్ అన్నాడు. వీడు దడ ఎందుకు పడుతున్నాడు వాడికి అర్థం కాల. వీడు దడ ఎందుకు వచ్చిందో వాడికి అర్థం కాదు. వీడు అడుగుతున్న ప్రశ్నలు దడ అనుకున్నాడు. కాదు, పడవకి చిల్లు పడింది. ఏమా నీకు అది కూడా తెలీదా? అరే రే 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 అట్లయితే నువ్వు 75% వేస్ట్ అయ్యి అన్నాడు. చిన్నగా పడవలోకి నీళ్ళు వస్తున్నాయి. వీడికి తెలుసు, వాడికి తెలియదు. దరి కొంచెం దూరంలో ఉంది. అప్పుడు అడుగుతున్నాడు. చేసేది లేక ఎట్ట బయటపడాలి అర్థం కాక పడవ మునిగిపోయే ప్రమాదంకి వచ్చేస్తుంది. ఏమయ్యా పడవ ఏంది ముందుకెళ్ళట్లేదు, ఏంది బరువుగా ఉంది ఏంది అంటే, బాబాయ్ నేను మిమ్మల్ని అడుగుతాను ఒకటి చెబుతారా అన్నాడు. ఏంటి అంటే, మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. ఏమిటి ఈత శాస్త్రం బాబాయా? ఈత శాస్త్రం నాకు తెలియదా? నాకు ఖగోళ శాస్త్రం తెలుసు, నక్షత్ర శాస్త్రం తెలుసు, గణిత శాస్త్రం తెలుసు. అవునా, నాకైతే ఈ శాస్త్రాలు ఏం తెలియవు కానీ నాకు ఈత శాస్త్రం తెలుసు బాబాయ్. మరి మీరు అది తెలియదు అంటున్నారు కాబట్టి మీరు 100% వేస్ట్ బాబాయ్ అని ఎగిరి దూకాడు. అందులోకి దూకి వాడు ఈత కొట్టకుండా ఒడ్డుకు పోయాడు. ఈడే మునిగి సచ్చాడు. ఇప్పుడు చెప్పండి, పడవ మీద ఉన్నప్పుడు ఏ శాస్త్రం కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శాస్త్రం కావాలి పడవ మీద ఉన్నప్పుడు? అలాగే ఈ లోకమనే జీవన యానంలో ఉన్నప్పుడు దైవ శాస్త్రం కావాలి, దైవ జ్ఞానం కావాలి. లేకపోతే మనం మునిగిపోతాం పాతాళానికి. అలా పోకుండా మనం నిత్యత్వానికి చేరాలంటే ఏ జ్ఞానం కావాలి? ఎట్లా దొరికింది ఆ జ్ఞానం? దైవ వాక్యము. సైన్యములకు అధిపతి నీకేగా, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. చాలు. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. నీ వాక్యమే ఇలా నా జ్ఞానము, నీ రక్తమే ఇలా నా జీవము. సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. దేవునికి మహిమ. దేవుని వాక్యంలోనే దొరుకుతుంది ఆయన జ్ఞానం. పరలోక పట్టణం ఎలా ఉందో చెప్పాడు, అక్కడ మన కోసం ఏం సిద్ధపరిచాడో చెప్పాడు, అక్కడ ఎలాంటి క్లైమేట్ ఉంటుందో చెప్పాడు, అక్కడ మన స్వాస్థ్యము, మన కిరీటము, మన బహుమానం, బోళ్ళని సంగతులు మాట్లాడాడు. వాటి వైపు లక్ష్యం ఉంచమన్నాడు. అవే చూడండి అన్నాడు, వాటినే విశ్వసించండి అన్నాడు. దృశ్యమైనవన్నీ ఒకరోజు మాయమైపోతాయి, అదృశ్యమైనవన్నీ లైన్లోకి వస్తాయి. మీరు దీని మీద కాదు దాని మీద మనసు ఉంచండి అని మాట్లాడాడు నా తండ్రి.
దాని మీద పెట్టుకోవాలి మైండ్. ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి.